హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు కూడా నేను కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే చూపిస్తాను. అది కూడా పర్టికులర్లీ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి. గవర్నమెంట్ వాళ్ళు కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఏదో స్టూడెంట్స్కి అయినా సరే, ఫ్రెషర్స్కి అయినా సరే, ఇంట్లో ఉండే వాళ్ళకైనా సరే కొంచెం మనీ ఎర్న్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఇస్తున్నారనమాట. ఓకే, అది ఎలా ఏంటి అనేది చూపిస్తాను ఈరోజు. అండ్ బిఫోర్ దట్, ఎంత గవర్నమెంట్ వెబ్సైట్ అయినా బిఫోర్ దట్ ప్లీజ్ రీసెర్చ్ ఇట్. ఓకే, రీసెర్చ్ చేసిన తర్వాతనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ రీసెర్చ్ చేయకపోతే అది మంచా కాదా అని మనకు తెలీదు. డెఫినెట్గా నేను అయితే మీకైతే మెయిన్ వెబ్సైట్స్లో నుంచే చూపిస్తాను. స్టిల్ యూ హ్యావ్ టు రీసెర్చ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఓకే, మీరు ఫస్ట్ ఇక్కడ చూసుకోండి. నేను చూపించే వెబ్సైట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ వెబ్సైట్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ కెరీర్ సర్వీస్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. మన గవర్నమెంట్ మనకు ఆల్రెడీ ఒక వెబ్సైట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నేషనల్ కెరీర్ సర్వీస్ అనేసి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేసి. అందులో ఎంప్లాయర్కి, గవర్నమెంట్ ఎంప్లాయర్కి, జాబ్ సీకర్స్కి, ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన జాబ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు జాబ్ సీకర్గా మీరు లాగిన్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయితే మీకు కావాల్సిన పార్ట్ టైం జాబ్స్ కానీ, లేకపోతే ఫుల్ టైం జాబ్స్ కానీ దొరుకుతాయి. డొమెస్టిక్ జాబ్స్ కానీ, ఇంటర్నేషనల్ జాబ్స్ కానీ, కౌన్సిలర్గా కానీ ఏదో ఒక జాబ్ అయితే దొరుకుతుంది. నేనైతే మీకు డొమెస్టిక్ జాబ్స్ చూపిస్తున్నాను ఇప్పుడు, చూడండి. బట్ బిఫోర్ దట్ యూ హ్యావ్ టు రిజిస్టర్ అండ్ లాగిన్. ఓకే, రెండూ జరగాలి. నేనైతే అవ్వట్లేదు. సో డొమెస్టిక్ జాబ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసారా, పెన్ ప్యాకింగ్ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీ, కాంటాక్ట్ నెంబర్, కాల్ మీ గర్ బైతే జాబ్ ఆల్ ఇండియా. అంటే గర్మే ఇంట్లో ఉండి చేసుకునే జాబ్ అనమాట. ఓకే, ఇక్కడ ప్యాకేజర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ పేజెస్లోకి వెళ్తే మీకు శాలరీ ఎంత ఇస్తారు, అండ్ బీహాఫ్ ఆఫ్ ఏ కంపెనీ ప్రకారంగా మీరు వర్క్ చేస్తారు, ఎవరు కావాలి, 9th ఫ్రెషర్స్ కావాలంట. ఓకే, మంత్లీ మీకు పే చేసేది 29,000 నుంచి 30,000 వరకు. జాబ్ లొకేషన్ కాకపోతే మహారాష్ట్ర, పూణే అని ఉంటుంది. సో ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేశారు, కానీ లొకేషన్ లాజిస్టిక్స్ మాత్రం వచ్చేది ఫ్రమ్ మహారాష్ట్ర, పూణే. ఓకే, ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే యూ విల్ బి రీడైరెక్టెడ్ టు ది పార్ట్నర్స్ వెబ్సైట్. ప్లీజ్ క్లిక్ ఓకే టు కంటిన్యూ అనేసి ఉంది కదా. ఓకే, ఇప్పుడు మీరు లాగిన్ అవ్వాలి. ఓకే, ఈ గవర్నమెంట్ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి తర్వాత అప్లై చేసుకోవాలి. ఓకే, బీ ప్రిపేర్డ్. ఎంత గవర్నమెంట్ అయినా సరే 100 సార్లు ఆలోచించి చేయండి. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే అస్సలు పే చేయకండి, మ్యాక్సిమం అడగరు. బట్ ఎవరైనా అడిగితే డెఫినెట్గా ట్రై యువర్ లెవెల్ బెస్ట్. ఓకే, ఇదైతే కర్ణాటక, బెంగళూరు, పెన్ ప్యాకేజింగ్ అనమాట. ఓకే, లాస్ట్ డే టు అప్లై 23rd July 2026. ఇలా మనకి గవర్నమెంట్ కొన్ని డొమెస్టిక్ జాబ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే చేసుకోలేరో, ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటారో వాళ్ళ కోసం ఇలాంటి జాబ్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, సో ఎవరైనా ఉంటే యూ కెన్ అప్లై ఇట్. ఇక్కడ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు జాబ్స్ అనేవి చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కిందికి వెళ్దాం. ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి, అలాంటివి చూసుకోవచ్చు. ఇప్పుడు డొమెస్టిక్ ఆపర్చునిటీ ఎన్ఎస్ అని పెట్టాను. అండ్ గిగ్ ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేద్దాం ఒకసారి. వీ కుడెంట్ ఫైండ్ ఎనీ జాబ్స్. ఓకే, గిగ్ ఆపర్చునిటీ మీద అయితే ఏమీ లేవు ప్రస్తుతానికి. డొమెస్టిక్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, ట్రై చేయండి దీనిలలో అప్లై చేసుకోవడానికి. ఓకే, మహారాష్ట్ర, టీసీఎస్, ఫౌండ్ ఇట్ ఇలాంటివి కూడా ఉన్నాయి దీంట్లో. నేను ఎన్సిఎస్ పార్ట్నర్స్ జాబ్ మాత్రమే పెట్టాను. ఎన్సిఎస్ అంటే మన గవర్నమెంట్కి సంబంధించినది కాబట్టి నేను అది మాత్రమే యాడ్ చేశాను. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఎలా అప్లై చేయాలి ఏంటి అనేసి వాళ్ళే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ప్రతి ఒక్కటి చూసుకుంటూ అప్లై చేసుకోండి. ఓకే, మీరు ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలన్నా కూడా ఇందులోకి వెళ్ళి ట్రై చేసి అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బాసిని. ఓకే, బాసిని అనేది కూడా ఈ గవర్నమెంట్ వెబ్సైట్. ఇది కూడా ఒక గవర్నమెంట్ వెబ్సైటే. ఓకే, మీరు కావాలంటే చూసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీకి సంబంధించినది అనమాట. ఓకే, నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్. అంటే మీరు ఏం చేస్తారంటే
మీరు ఇక్కడ భాషాదాన్ అని ఉంది కదా! ఈ భాషాదాన్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే. భాషాదాన్ మీద క్లిక్ చేయంగానే ఎవ్రీ వాయిస్ మ్యాటర్స్, ఎవ్రీ లాంగ్వేజ్ బిలాంగ్స్ అంటే అర్థం ఏంటంటే మీ స్పీచెస్, మీ వాయిసెస్‌ని ఏం చేస్తారంటే కలెక్ట్ చేసుకుంటారు. ఓకే. కలెక్ట్ చేసుకొని టెక్స్ట్‌ని గాని, ట్రాన్స్‌లేషన్స్ గాని కలెక్ట్ చేసుకొని ఏఐ సిస్టమ్స్ ఉంటాయి కదా! ఈ ఏఐ సిస్టమ్స్‌ని ట్రైన్ చేయడానికి యూజ్ చేసుకుంటారనమాట. ఇక్కడ బోలో ఇండియో, సునో ఇండియో, లికో ఇండియా అని ఉంది కదా! ఇక్కడ మీరు బోలో ఈ హౌ ఇట్ వర్క్స్ ఉంది చూడు. ఫస్ట్ ఇక్కడికి రండి. రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఆన్ భాషాదాన్. ఓకే. ఫస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఇందులో అండ్ జాయిన్ థౌజండ్స్ ఆఫ్ కాంట్రిబ్యూటర్స్ అక్రాస్ ద కంట్రీ. ఓకే. అండ్ చూస్ యువర్ లాంగ్వేజ్. సెలెక్ట్ ద లాంగ్వేజ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ ఇన్, స్పీక్ ద వన్ క్లోజెస్ట్ టు యువర్ హార్ట్. ఓకే. ఏ లాంగ్వేజ్లో మీరు స్పీక్ చేయాలనుకుంటున్నారో కూడా డిసైడ్ అవ్వండి. ఓకే. అండ్ కాంట్రిబ్యూట్, డొనేట్ వాయిస్ ఆర్ టెక్స్ట్ అండ్ వ్యాలిడేట్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ అదర్స్ టు ఎన్ష్యూర్ అక్యురసీ అండ్ క్వాలిటీ. ఏదైనా వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఆ వాయిస్ని మీరు కాంట్రిబ్యూట్ చేయాలి. ఓకే. కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత యాక్టివ్గా ఉంటే కాంట్రిబ్యూట్ చేస్తూ బ్యాచెస్ ఎండ్ చేస్తుంటే మీకు రికగ్నిషన్ వస్తే దీంట్లో మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. అంత ఎక్కువ ఎర్నింగ్స్ ఉండదు, బట్ మంచి ఎర్నింగ్స్ అయితే మీరు ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడి అడ్రస్తో అప్లై చేసుకోండి. అండ్ ఇది కూడా ఒక గవర్నమెంట్ వెబ్సైటే, jobs.bharatdigital.io. ఓకే. పబ్లిక్ టెక్నాలజీ జాబ్ బోర్డ్ అనమాట. ఇందులో మీరు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, నాన్ ప్రాఫిట్ జాబ్స్ కావచ్చు, ఆల్ ఆర్గనైజేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఇంజనీరింగ్ సెక్టార్లో ఏమైనా జాబ్స్ ఉన్నాయా, ఇలా ఇలా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. అప్పుడు మీకు ఢిల్లీ, ముంబై, మహారాష్ట్ర ఇలాంటి జాబ్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. అంటే ఇది మొత్తం టెక్నికల్గా కావచ్చు, ఇంజనీరింగ్ సెక్టార్లో కావచ్చు, లీడర్షిప్ అండ్ ఎగ్జిక్యూటివ్ రీసెర్చ్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, ప్రోడక్ట్ డిజైన్ ఇంజనీరింగ్ ఇలాంటి వాటిలలో మీకు కనిపిస్తాయి అనమాట. ఓకే. దీని గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు. ఇది కెరీర్ మీద బేస్ అయ్యి ఉంటుంది భారత్ డిజిటల్. ఇందులో కూడా జాబ్స్ ఉంటాయి అని చెప్పడానికి ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఇందులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన రెండు ఫస్ట్లో చెప్పినవి లైక్ డొమెస్టిక్ జాబ్స్ అండ్ ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే. ఇది వచ్చేసి డిజిటల్ ఇండియా ఇంటర్న్షిప్ పోర్టల్ అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మీరు రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఫ్రెషర్స్ అయి ఉంటారు కదా! సో రీసెంట్ గ్రాడ్యుయేట్స్, ఫ్రెషర్స్కి ఏంటంటే ఇంటర్న్షిప్ అనేది చేయాలి. ఓకే. మీరు ఇందులో కానీ అప్లికెంట్గా రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యారనుకో మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. ఓకే. మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ యూజర్ మాన్యువల్ ఫర్ ఇంటర్న్షిప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే. డిజిటల్ ఇండియా ఇంటర్న్షిప్ స్కీమ్ ఫర్ స్టూడెంట్స్ మాన్యువల్ అనమాట. ఓకే. ఆ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత కింద టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కింద మీరు ఏమేం చేయాలో ఉంటుంది చూడండి. విజిట్ ద ఫాలోయింగ్ యూఆర్ఎల్ టు యాక్సెస్ ద పోర్టల్. ఓకే. ఈ పోర్టల్ని యాక్సెస్ చేసుకొని ఫస్ట్ స్టూడెంట్ గైడ్లైన్స్ ఇక్కడ ఉంది చూడండి. బిఫోర్ బిగినింగ్ యువర్ అప్లికేషన్ ప్లీజ్ కేర్ఫుల్లీ రీడ్ ద గైడ్లైన్స్ ఫర్ ఇంటర్న్షిప్ బై క్లికింగ్ ద మెనూ లింక్ ఆన్ ద హోమ్ పేజ్. ఓకే. ఇక్కడ క్రియేట్ న్యూ యూజర్ అకౌంట్. ఓకే. మీరు రిజిస్టర్ అవ్వాలి. ఓకే. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. ఓకే. లాగిన్ అయిన తర్వాత యూ హ్యావ్ టు రిజిస్టర్ యాజ్ అన్ ఇంటర్న్. ఓకే. ఇఫ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్, నువ్వు ఆల్రెడీ రిజిస్టర్ అయితే లాగిన్ అయిపోయి హోమ్ పేజ్లో ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా. ఓకే. ఇప్పుడు నీకు డిజిటల్ ఇండియా ఇంటర్న్షిప్ పోర్టల్ అయితే అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్. ఓకే. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్, మీ సిగ్నేచర్ అండ్ మీ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి అప్లికేషన్ ఫామ్లో. ఓకే. అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అండ్ అకాడమిక్ డీటెయిల్స్, రిఫరెన్స్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ ప్రొసీడ్ అప్లికేషన్. ఓకే. అప్లికేషన్ని ప్రొసీడ్ చేయండి. ఓకే. ఫైనల్ సబ్మిషన్ అయితే అయిపోతుంది. డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ ఓన్లీ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. ఓకే. ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లోనే మీ అప్లికేషన్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఓకే. అక్నాలెడ్జ్మెంట్ లెటర్ వస్తుంది, దాని మీద సిగ్నేచర్ చేయాలి. ఓకే. ఇలా పైన ఉంది కదా. ఇప్పుడు మీ అప్లికేషన్ని మీరు ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ అయితే గవర్నమెంట్ వెబ్సైట్లో ఇప్పుడు మీరు సెలెక్టెడ్ స్టూడెంట్స్ విల్ రిసీవ్ అన్ ఇంటర్న్షిప్ ఆఫర్ లెటర్ వయా ద రిజిస్టర్డ్ మెయిల్. ద లెటర్ విల్ ఆల్సో బీ యాక్సెస్డ్ అండర్ ది ట్రాక్ అప్లికేషన్. ఎవరైతే అవన్నీ ఫిల్ చేస్తారో వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆఫర్ లెటర్ వస్తుంది. దిస్ ఇస్ ద డ్రాఫ్ట్. ఓకే. డ్రాఫ్ట్ అనమాట. మెయిల్ ఐడికి అయితే వస్తుంది. సో ఎవరైనా మీరు ఇంటర్న్షిప్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఇది
త్రూ అవుట్ ద ఇయర్ అయితే ఉండదు అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి. సో ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నాతో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ టాప్మేట్. ఐ విల్ గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఆల్ ద లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్. ప్లీజ్ చెక్ it and apply it, and before apply it, do research. Okay, that's all about the video guys, and please subscribe to our channel. Thank you, bye.